ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళి, ప్రభువా మీ నామం పేరట మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటే, దయ్యాలు వెళ్ళగొట్టగలిగిన అంత ఆత్మీయత ఉన్నా యేసయ్యకు కలిగిన సంపూర్ణత లేకపోతే వ్యర్థం. మీరు నేను చెప్పేది వింటున్నారా? యేసయ్య నామమందు రోగాలను స్వస్థపరచగలిగిన స్టామినా మనకున్నా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనలో లేకపోతే వ్యర్థం. ఆ భయముతో మన భక్తిని చేతపట్టుకొని అడుగడుగు ఆచి తూస్తూ ముందుకు వెళ్ళాలండి. ఏదో బైబిల్ కొనేసాను, ఉదయాన్నే లేకగానే ఒక కీర్తన చదివేస్తాను, సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని 4 పల్లెలు నాయగాదని లేపుతాను. మనవాళ్ళు మురిసిపోయేది అదే కదా. నాకంటే భక్తులు ఎవరున్నారండి? ఉదయాన్నే లేచానంటే వాక్యం చదవందే బయటకు వెళ్ళానండి, రాత్రి ఇంటికి వచ్చానంటే వాక్యం చదివి ప్రార్థన చేసుకుందే నేను మంచం ఎక్కనండి. మంచిదే, కాదనట్లే. కానీ ఎంతవరకు నీ అభివృద్ధి సంపూర్ణత వైపు సాగుతుంది? సంపూర్ణుడు అగుటకు ఎంతవరకు నీ హృదయాన్ని విశాలపరుచుకున్నావు?